హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియన్స్ వరల్డ్. ఈ రోజైతే మా వారు ఇంట్లోకి లివర్ తీసుకొచ్చారు. దాన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం సాల్ట్ వేసుకుంటే గనక తొందరగా ఫ్రై అవుతాయి. సో ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ కాగానే పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మటన్ లివర్ని మంచిగా శుభ్రం చేసుకొని వేసుకోవాలి. మటన్ లివరే కాదు, మటన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మటన్ లివర్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు రుచికి తగినంత కారం, అలాగే ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం గ్రేవీ టైప్ కావాలనుకుంటే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ వద్దు, ఫ్రై లాగా కావాలి అనుకుంటే వాటర్ వేయకుండానే అట్లా మూత పెట్టి 5 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలి. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా అయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. కర్రీ పూర్తిగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.